డాక్టర్ గారు మీరు ప్రోటీన్ గురించి మాట్లాడారు. సో వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. వెజిటేరియన్స్‌కి, నాన్ వెజిటేరియన్స్‌కి మీరు ఎటువంటి ప్రోటీన్ సప్లిమెంట్స్ సజెస్ట్ చేస్తారు? సప్లిమెంట్స్ కంటే ముందు ఆహారమే ఫస్ట్. అంటే ఆహారం ద్వారా అందించడమే ప్రైమరీ టార్గెట్. నేను సప్లిమెంట్స్ని ఎప్పుడు సజెస్ట్ చేస్తాను అంటే, రోజువారీ ఆహారం తీసుకున్న తర్వాత కూడా ఒకవేళ గ్యాప్ అన్నది ఉంటే దాన్ని సప్లిమెంట్స్ ఫిల్ చేయమని చెప్తాను. ఇప్పుడు రీసెంట్గా ఒక ప్యూర్ వెజిటేరియన్ ఉమెన్ 85 ఇయర్స్ ఓల్డ్ ఉమెన్, ఆవిడ జీవితంలో ఫస్ట్ టైం నేను ఆవిడ చేత ప్రోటీన్ సప్లిమెంట్ స్టార్ట్ చేయించాను. వే ప్రోటీన్ మీరు ఆవిడ ఏం చెప్పారు అంటే, వే ప్రోటీన్ స్టార్ట్ చేసిన తర్వాత 1 మంత్కి 5 days మళ్ళీ ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు లైఫ్లో ఫస్ట్ టైం ఎనర్జెటిక్గా ఫీల్ అవుతుందని చెప్పారు ఎట్ ది ఏజ్ ఆఫ్ 85. అంటే ఎంత ప్రోటీన్ డెఫిషియన్సీతో ఆవిడ గడిపారు జీవితాంతం అన్నది ఇమాజిన్ చేసుకోండి. 85 ఏజ్లో ఆవిడ ఎక్స్ప్రెస్ చేశారు అంటే ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్, కీలకం. అంటే ఒక బిల్డింగ్కి ఇటుక సిమెంట్ ఎలాగో ప్రోటీను ఫ్యాట్స్ అట్లాగా బిల్డింగ్ వీక్ అయిపోయేది అది లేకపోతే. డాక్టర్ గారు, చిన్న చిన్న విషయాలు మన దైనందిన జీవితంలో కొన్ని చేస్తూ ఉంటాం, కొన్ని తప్పులు. వాటి వల్ల కూడా సయాటికా కానీ, బ్యాక్ ఏక్ కానీ ఇవన్నీ పెరిగే అవకాశం ఉంటుంది కదా. లైక్ అట్లనే పాకెట్లో వాలెట్ పెట్టుకుని కూర్చోవడము, అట్లనే కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటూ ఉంటారు, చాలా మందిని చూస్తూ ఉంటాం మనం. ఇవన్నీ కూడా సయాటికాకి కారణం అవుతాయా? అంటే మూల కారణం కాకపోయినా కానీ తర్వాత పెంచుతాయి తెలియకుండా. ఇప్పుడు కామన్గా మగవాళ్ళే పెట్టుకుంటారు వ్యాలెట్, ఇంతలో వ్యాలెట్ వెనకాల పాకెట్లో పెట్టుకుంటారు. మీరు చూడండి, రోజుకి ఒకళ్ళు సిట్టింగ్ జాబ్ అనుకోండి వాళ్ళది, రోజుకి 7-8 hours ఇక్కడ ఈ సీట్ కింద ఇంతలో వ్యాలెట్ ఉన్నప్పుడు టోటల్ వెన్నుముక్క యొక్క స్ట్రక్చరే మారిపోయింది. ఫ్యాట్ వ్యాలెట్ సిండ్రోమ్ అని అంటాం దీన్ని. అంటే సపరేట్ డిసీజే దాదాపుగా వచ్చింది దీని పేరు మీద, ఫ్యాట్ వ్యాలెట్ సిండ్రోమ్ అని అంటాం. ఇలా పెట్టుకోవడం వలన దీర్ఘకాల కొన్ని సంవత్సరాలకి వాళ్ళు వెన్నది వంపు ఉంటుంది, కొంచెం వంపు తిరిగిపోయి ఉంటుంది. ఇంత ఎఫెక్ట్ ఉంటుంది ఏది ఫ్యాట్ వ్యాలెట్ వలన. తర్వాత కాలు మీద కాలు వేసుకోవడం, కాలు మీద చాలా ఇంపార్టెంట్. అంటే కొంచెం ఇప్పుడు ఇలా వేసుకొని కూర్చుంటాము, ఇలా వేసుకొని కూర్చుంటాము. కంఫర్ట్ ఒకటి, స్టైల్ ఒకటి, రెండు ఒకటి. చాలా కొద్దిసేపు కూర్చోడానికి మాత్రమే ఇది కరెక్ట్. చాలా కొంచెం సేపు మాత్రమే. కంటిన్యూస్గా ఇప్పుడే చాలామంది మనం చూస్తాము అవర్స్ టుగెదర్ ఇదే పొజిషన్లో ఉంటారు. దీని వలన కూడా వెన్ను యొక్క ఇంపాక్ట్, దాని యొక్క ఇది మారిపోయింది. ఐడియల్ సిట్టింగ్ పొజిషన్ మళ్ళీ స్ట్రైట్, ఎలా కూర్చున్నా సరే వెన్ను స్ట్రైట్, ఎలా కూర్చున్నా సరే పాయింట్ ఏంటంటే వెన్ను ముక్క స్ట్రైట్గా ఉండాలి. ఇదే ఐడియల్ పొజిషన్. అంటే ఎక్కువసేపు ఈ పొజిషన్లోనే మనం ఉండాలి. ఇది కాకుండా ఫ్యాట్ వ్యాలెట్ పెట్టుకున్న పొజిషన్ మారిద్ది, కాలు మీద కాలు కూర్చున్నా సరే పొజిషన్ మారిద్ది. ఒకవేళ కూర్చున్నా సరే చాలా కొద్దిసేపు మాత్రమే.